ఆడిందన్నే వాడు ఒకడు ఉంటే తలందన్నేవాడు ఇంకోటి ఉంటా అంట. ఇదే నాకు ఒకప్పుడు అర్థం కాదు, ఇప్పుడైతే బాగా అర్థమైంది. అది ఎందుకంటే మేము మా చుట్టుపక్కల పల్లెలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఏమన్నా హైదరాబాద్ విగ్రహం వచ్చిందంటే ఎగబడి అంతా వెళ్ళి చూసేవాళ్ళం. ప్రజెంట్ హైదరాబాద్లో తిరుగుతున్నావు కదా, వీళ్ళంతా ఏంటంటే ఇంకా ముంబై బొమ్మలు అంటే ముంబై గణేష్ విగ్రహాలు చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు, పైగా ఇక్కడే రెడీ కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం మన దగ్గర ఉన్న ఆర్ట్ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిము, ఏదైతే మనకు కొత్తగా వస్తుందో దాన్ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. మేము ఎలా హైదరాబాద్ గణేష్ విగ్రహాలు చూడడానికి ఎలాగో వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ముంబై స్టైల్స్, అలా ముంబైకి వెళ్తే ఎక్కడ ఇంకో స్టైల్ ఉంటుందేమో. మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో స్టైల్ కొత్త దానికి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప అక్కడ దొరికే వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా వాటన్నిటితో మనకి ఇప్పుడు టైం లేదులేండి. ఫస్ట్ వచ్చిన పని అయితే చూద్దాం. ఇక్కడ ఉన్న గణేష్ విగ్రహాలు చూడడానికి అయితే ప్రయాణం మనం ధూళిపేటకు వచ్చాం. కానీ ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం 3,20,000 ఒక గణేష్ విగ్రహాన్ని అయితే చూసాం కదా. ఇక్కడ ఇంకో విగ్రహం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గణేష్ విగ్రహం వచ్చేసి 2.20 lakhs అంటే అక్షరాల 2,20,000. ఇంకా ఈ గణేష్ విగ్రహం హైట్ వచ్చేసి 18 అడుగులు. ఇంకా మీరు అలాగే గణేష్ విగ్రహం చూస్తే బుజ్జ గణపయ్య కూర్చొని ఉన్నట్లు, ఒక చేతి పైన పుష్పం పైన పార్వతీదేవి, ఇంకో మరో చేతి పైన పరమేశ్వరుడు ఇద్దరు ఉన్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ స్టోర్లో అదొక గణేష్ విగ్రహమే కాకుండా చాలా గణేష్ విగ్రహాలు అయితే ఉన్నాయి. దాదాపు అన్ని 12 feet 13 feet అలా ఉంటాయి. కానీ దానికి ఒక్కదానికి కంప్లీట్ పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది, మిగతా వాటికి ఇంకా పెయింట్ ఇవ్వలేదు. అయితే ఇంకోటి ఏంటంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది, మా సైడ్ గణేష్ విగ్రహం స్టోర్స్ అయితే ఉంటాయి, కానీ స్టోర్స్ పెద్దవి, అందులో గణేష్ విగ్రహాలు మరి ఇంత అయితే ఉండవు, ఒక రకంగా ఉంటాయి. కానీ ఇక్కడ గణేష్ విగ్రహాలు పెద్దవి, స్టోర్స్ అయితే చిన్నవి. చూడండి అన్నీ ఒకటే చోట ఎట్లున్నాయో, ఇరికిరిగ్గా మనకు చూడడానికి కొద్దిగా కంఫర్ట్ అయితే ఉండదు, కానీ తప్పదు. ఇంకా ప్రజెంట్ మీరు ఇప్పుడు రైట్ సైడ్ లో చూసారంటే గణేష్ విగ్రహం ఉంది కదా, అది అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేసింటారు, ఇప్పుడు చూడండి గణేష్ విగ్రహం ఒక ఐస్ బ్లింక్ అవుతా ఉంటాయి, అంటే కళ్ళు మూసుకోవడం కళ్ళు తెరవడం జరుగుతుంది, బాగా చూడండి. ఇంకా ఈ గణేష్ విగ్రహం హైట్ వచ్చేసి 14 feet అలా ఉంటుంది, పైన ఛత్రి వస్తా అంటే అది పెడుతున్నప్పుడు ఇంకా 16 feet అవుద్ది. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో చేసాం కదా, అందులో కూడా ఒక డిఫరెన్స్ ఉంది. అందులో హ్యాండ్ అదే అభయం ఇస్తున్నట్టు చేయి పైకి కిందకి అవుతుంటుంది, అదే మోడల్ ఇది కొద్దిగా డిఫరెంట్, ఐస్ బ్లింక్ అవుతున్నాయి. మీకు ఆ గణేష్ విగ్రహం నచ్చిందో ఈ గణేష్ విగ్రహం నచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద పెద్ద గణేష్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా ఈ స్టోర్ లొకేషన్ వచ్చేసి ధూళిపేటలో హనుమాన్ మందిర్ ఉంది కదా, దాని కింది సైడే రైట్ సైడ్లో ఉంటుంది. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. చాలా పెద్ద గణేష్ విగ్రహాలు అయితే ఉన్నాయి, కానీ చూడడానికి కొద్దిగా కంఫర్ట్ ఉండదు, అన్నీ ఒకటే చోటు ఉన్నాయి కాబట్టి. పైగా అన్న వాళ్ళు ఫెస్టివల్ దగ్గరకు వస్తుంది కాబట్టి వర్క్స్ కూడా చేసుకుంటారు. ఇంకా ఈ గణేష్ విగ్రహం హైట్ వచ్చేసి 12.5, దీని కాస్ట్ వచ్చేసి 65,000. ఇంకా ఇక్కడ సేమ్ మోడల్స్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ అన్ని ఒకటే ప్యాటర్న్ లో ఉన్నాయి. ఈ అన్న వాళ్ళు మొత్తం ఒకటే డిజైన్ గణేష్ విగ్రహాలు అయితే రెడీ చేయడం జరుగుతుంది అనుకుంటా. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని గణేష్ విగ్రహాలు, ఇంకా ఏదో గణేష్ విగ్రహానికి పెయింటింగ్ అయితే అయిపోలే, ఏదో స్టోర్ మొత్తానికి ఒక గణేష్ విగ్రహానికి అలా పెయింట్ అయితే అయిపోయింది. పైగా ఇంకొన్ని అయితే రెడీ చేస్తున్నారు. పైగా ఇక్కడ నడవడానికి కూడా స్టోర్లలో ఖాళీ లేనట్లుగా గణేష్ విగ్రహాలు అన్ని పెట్టుకున్నారు. అందుకే మనం బయటకు వచ్చేసి కొద్దిగా ఈ ఏరియా మొత్తం తిరిగేసి ఇక్కడ గణేష్ విగ్రహాల స్టోర్లన్నీ చూద్దామని బయటకు వచ్చాం. ఇంకా సందుగుళ్ళు మనం ఇటు చూసినా ఏదో గణేష్ విగ్రహం స్టోర్ అయితే కనపడుతూనే ఉంది. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఇప్పుడు వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా హైదరాబాదీస్ ఉంటే లేదా మీకు తెలిసిన హైదరాబాద్ ఫ్రెండ్స్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మాకు ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఎక్కడ వీడియో తీయాలనేది అర్థం కావట్లే. చాలా వరకు మేము ఇప్పటికి 4-5 చోట్లకి వెళ్ళి వచ్చాం, కానీ ఎక్కడ పెయింటింగ్స్ అయితే అయిపోలే. మీకు ఒకవేళ ఆ ప్లేస్ తెలిసింటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అయితే మనం ఒక వీడియో తీద్దాం. ఎందుకంటే మేము ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాం, మాకు కరెక్ట్ లొకేషన్స్ అయితే తెలియట్లే, అదే పనిగా వెళ్తున్నాం, కానీ వెనక్కి రావాల్సి వస్తుంది అక్కడ వీడియో తీలాక. అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, అన్ని చోట్ల వర్క్స్ సగం జరుగుతున్నాయి, పైగా పెయింటింగ్ వర్క్స్ అయితే ఎక్కడ అయిపోలే. అందుకే మాకేం అర్థం కావట్లే. మీలో ఎవరికైనా తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మాకైతే హెల్ప్ అవుతుంది చాలా వరకు. అంతే కష్టపడి ఎంత దూరం వచ్చిందంతా వేస్ట్ అయిపోయింది అనుకున్నాం, కానీ మొత్తానికి అయితే యూజ్ అయితే ఉంది. ఆ యూజ్ ఏంటంటే, మనం ఒక అందరికీ గణేష్ ఫెస్టివల్ అంటే 10 అడుగులు 12 అడుగులు లేదా 30 20 ఇలా ఒక్కొక్క సైడ్ ఒక హైలైట్స్ అయితే ఉంటాయి కదా. కానీ ఇవాళ మేము చూసింది అయితే క్యూట్ గణేష్ విగ్రహాలు, అవి కూడా బుజ్జివి. దాని గురించి మనం ఇంకో వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం, వెయిట్ చేయండి. అక్కడ మనకు స్టార్టింగ్ ఇంచెస్ కాడ నుంచి 12 feet వరకు అయితే ఉన్నాయి, అది కూడా పూర్తి పెయింటింగ్ అయిపోయిన గణేష్ విగ్రహాలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బుజ్జి గణపయ్యలు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని కలిపి మనం ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం, కొద్దిగా వెయిట్ చేయండి. ఈలోపు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.